యాదవ్ గారు, కేటీఆర్ ప్రాసిక్యూషన్కి గవర్నర్ అనుమతి ఇచ్చి 24 గంటలు గడవక ముందు ఒక బాంబు పేల్చారు కేటీఆర్. భారీ భూకుంభకోణం రూపకల్పన చేస్తున్నారు. 9,292 ఎకరాల ప్రభుత్వ భూమిని తన వర్గీయులకి రేవంత్ రెడ్డి కట్టబెట్టాలని చూస్తున్నారు. 5 లక్షల కోట్ల కుంభకోణం. ఏ ఏరియాల్లో కూడా భూములు ఇవ్వబోతున్నారో కేటీఆర్ మాట్లాడుతున్నారు. దీనిపై మీ స్పందన ఏంటి సార్? మొదట ఒకటి కాదు రెండు ఎన్టీవీ ప్రేక్షకులకు యాజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇలా డెబిట్ లో పాల్గొంటున్న మా అన్నలకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. దొంగే దొంగ అన్నట్టుగా మరి నిన్న మొన్న కేటీఆర్ సపరేకుండి ఇవాళ పారదర్శకంగా మా 2 ఏళ్ల పాలనకు నిదర్శనంగా జూబ్లీ ఎలక్షన్ ప్రజలు తీర్మిచ్చారు. కేటీఆర్ కు ఎక్కడ సొంపు సోరు లేకుండా ఇలా ఏదైతే గవర్నర్ అనుమతి తీసుకొని దానికి జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఇస్తే దాని మీద మళ్ళీ ఏదో అంటే టాపిక్ ను డైవర్ట్ చేయాలని చెప్పి గతంలో వీళ్ళు చేసిరు కాబట్టి వీళ్ళ దొంగతనాలు బయటపడ్డాయి కాబట్టి ఇలా హరీష్ రావు మీద కవిత చెప్తుంటే వాళ్ళ ఇల్లును వాళ్ళు సిగదిద్దుకుంటారు. కానీ మా ప్రభుత్వం మీద మా గౌరవ ముఖ్యమంత్రి 2 ఏళ్లలో కాలికి బల్పం కట్టకుండా ప్రజా సంక్షేమం అభివృద్ధి మీద తిరుగుకుంటా ఇలా పేద ప్రజలకు సంక్షేమం అందిస్తుంటే ఏదో ఆరోపణలు చేయాలనే దాంతో చేస్తూ తప్ప రేపు ఎందుకు ఇలా దొంగ అంటే భుజాలు తనుకుంటాడు? గవర్నర్ ఆమోదం గవర్నర్ పర్మిషన్ ఇచ్చిండు. రేపు చట్టం తన పని చేసుకోబోతుంది. ఆర్బీఐ నామ్స్ లేకుండా మంత్రివర్గంలో తీర్మానం లేకుండా 54 కోట్లు అప్పనంగా అప్పచెప్పి దాంట్లో స్కామ్ చేసి ఇలా దొరికిపోయినని చెప్పి నేను దొంగనే గానీ వాళ్ళని కూడా దొంగని చేస్తానే తీర్లా కేటీఆర్ మాట్లాడితే అంతకు ఏముందో నాకు అర్థమైతలేదు. ఈ ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇవ్వని తెలంగాణ ప్రజలు మీరు ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రతిపక్ష హోదా ఎట్లుండాలి? విమర్శాత్మకంగా ఉండాలి. మా ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇవ్వాలి. అసెంబ్లీ జరిగినప్పుడు అసెంబ్లీకి రారు. ప్రజాక్షేత్రంలో తెలుసుకుందామంటే ప్రజాక్షేత్రం రారు. మాకే మా ప్రభుత్వానికి మా గౌరవ ముఖ్యమంత్రికి కేసీఆర్ గాని కేటీఆర్ గాని హరీష్ రావుని అరెస్ట్ చేయాలంటే 1/2 నిమిషం పట్టదు. కానీ చట్ట పరిధిలో మేము కోర్టులను గౌరవిస్తాం, గవర్నర్ గౌరవిస్తాం, రాష్ట్రపతి గౌరవిస్తాం. మాకు ఆ సాంప్రదాయం ఉంది. మేము ఎవరి మీద కక్ష సాధింపు కాదు. ఇలా చట్టం తన పని తాను చేసుకోవాలి, దోషులను శిక్షించాలని చెప్పి ఇలా కాళేశ్వరం సిబిఐకి చెప్పినాం. ఇది గవర్నర్ అనుమతి తీసుకొని ఇలా వాళ్ళ మీద ఛార్జ్ షీట్ కానీ వాళ్ళను శిక్షలు చేస్తుంది తప్ప ఎక్కడ కూడా కక్ష సాధింపు లేదు. కేటీఆర్ అన్ని దొంగ మాటలతోటి కాలం కలుపుతున్నారు. మీరు అంటున్నారు కేటీఆర్ అలాగే హరీష్ రావును అరెస్ట్ చేయడానికి నిమిషం పట్టదని. కానీ సీఎం రేవంత్ నన్ను అరెస్ట్ చేసే ధైర్యం చేయరని కేటీఆర్ అంటున్నారు. దీనిపై ఏమంటారు? కేటీఆర్ అరెస్ట్ అవుతున్నారా అవ్వట్లేదు ఈ ఫార్ములా కేసులో? అంటే కేటీఆర్ కు ఎప్పుడు రెచ్చగొట్టే మాటలు తప్ప ఏ రకంగా ప్రజల మన్నలు పొందాలని లేదు. తండ్రి చాటును వచ్చి ఉద్యమం చేయలే. ఎమ్మెల్యే అక్కడ నుంచి అమెరికా నుంచి వచ్చి మా ఇక్కడ ఎమ్మెల్యే మంత్రి అయిండు. ఆయనకు ప్రజలంటే తెలియదు, ప్రభుత్వం అంటే తెలియదు, ప్రభుత్వం మీద గౌరవం తెలియదు, చట్టాల మీద నమ్మకం లేదు, కోర్టు మీద నమ్మకం లేదు. మేము ఒకటే అంటున్నాం, దర్యాప్తు పారదర్శకంగా కావాలి. అందుకే గవర్నర్ అనుమతి కోసం ఉన్నాం. తప్పకుండా కేటీఆర్ దోషిగా తేల్తాడు, తప్పకుండా శిక్ష అనుభవిస్తాడు. వాళ్ళ నాయనకు కూడా తప్పకుండా మేము సిబిఐకి ఇచ్చినాం. అక్కడ సెంట్రల్ లో దోస్తాన్ వల్ల సిబిఐ టేకప్ చేయలేకపోతుంది. ఇక్కడ గల్లీలో కుస్తీ పడతారు, ఢిల్లీలో దోస్తాన్ చేస్తారు. తప్పకుండా హరీష్ రావుకు, కేసీఆర్ కు, కేటీఆర్ కు శిక్ష పడుతుంది. అది చట్టరీత్యా చట్టం తన పంతాన్ని చేసుకుపోతుంది. ఆధారాలు లేవంటారు, బేస్లెస్ అంటున్నారు. స్పెసిఫిక్ గా చెప్తున్నారు. ఆచారం సంబంధించి మా ప్రభుత్వం మీద, మా ముఖ్యమంత్రి కుటుంబం మీద మీరు నింద మోపాలను చూస్తున్నారు. బాలదన్నా మీరు అన్ని తెలిసిన వాళ్ళు, గత 10 ఏళ్ళ అధికారం ఉన్న వాళ్ళు, మీరు ఏదైనా ఉంటే ఆధారంతో చూపించండి. మీ టైంలోనే భూ స్కామ్లు అయినాయి, మీ టైంలోనే కాళేశ్వరం స్కామ్ అయింది, లిక్కర్ స్కామ్ అయింది, ఫార్ములా జరిగింది. ఈ రాష్ట్రం స్పెసిఫిక్ గా ఎకరాలతో సహా చెప్తున్నారు. 9,292 ఎకరాలు. అలాగే బాలానగరు, జీడిమెట్ల, నాచారం ఇలా ఏరియాలతో సహా చెప్తున్నారు. గతంలో ఆధారాలు లేవు, ఆరోపణలు మాత్రమే. కేటీఆర్ గారి మీద కేటీఆర్ దోషిగా తేలుతుందని చెప్పి బాలరాజు గారు ఆరోపణలు చేయడం కాదు. ఎందుకంటే మీరు ఒక్క నిమిషం నేను అడుగుతున్నా, నేను అడుగుతున్నా, ఆమాజీ ఫిలిం సిటీలో ఒప్పందం జరిగిన వెంటనే గవర్నర్ అనుమతి ఇచ్చేసారు ప్రాసిక్యూషన్ అంటున్నారు బాలరాజు యాదవ్ గారు. ఇది బీఆర్ఎస్ ఆరోపణ అంటున్నారు. అంటే వాళ్ళు చీకటి ఒప్పందాలు చేసుకుని తెలంగాణ ప్రజలు మళ్ళొకసారి మోసం చేయాలంటున్నారు. కేటీఆర్ ఏంటంటే రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి తెలంగాణ ప్రజల మనసును డైవర్ట్ చేయాలి.
ఇప్పుడు దొంగే దొంగ అన్నట్టుగా నా మీద పడ్డది కాబట్టి వాళ్ళు కూడా దోసుకుంటున్నారు 9,000 ఎకరాలు. అరే ఇలా కేంద్రంలో పెద్ద పాత్ర పోషిస్తున్నటువంటి మోడీ గారు అక్కడ కేసీఆర్ మీద యాక్షన్ తీసుకోడు. ఇక్కడ ఇలా గవర్నర్ మొన్న మా ముఖ్యమంత్రి ఏమన్నాడు, ఏదున్నా చట్టం తన పని తాను చేసుకపోవాలి, గవర్నర్ అనుమతి ఇవ్వాలి, తప్పకుండా దాని ఎంక్వైరీ జరగాలని చెప్పిండు. తప్పేం మాట్లాడిండు? మేము అడగగానే ఇచ్చుడు కాదు, మేము 3 నెలల కిందనే మేము అడిగినాం, 3 నెలల కిందనే చేసినాం అవన్నీ. కాబట్టి దానికి పారదర్శకంగా ఇలా జరుగుతుంది. తప్పకుండా ఏది తప్పు చేసే వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందే. రెచ్చగొట్టి మమ్మల్ని అరెస్ట్ చేసిరు, ఏదో కక్ష సాధింపు అంటే కక్ష సాధింపు అంటే మాకు 2 సంవత్సరాలు పట్టదు. అంటే లైట్ డిటెక్టర్ తాను ఏ తప్పు చేయలేదు, లైట్ డిటెక్టర్ పరీక్షకైనా సిద్ధం అంటున్నారు కేటీఆర్. చేస్తారా లైట్ డిటెక్టర్? నా కేటీఆర్ అన్ని దొంగ మాటలు, కొట్టే మాటలు, తెలంగాణ ప్రజల మనసు డైవర్ట్ చేయడానికి ఒక కొత్త ట్రిక్స్ గా ఆయన పేరే డ్రామారావు, డ్రామాలకు తగిలేస్తాడు. ఇలా ఇక్కడ డ్రామారావు హరీష్ రావుని కూడా డ్రామారావు అంటారు, కేటీఆర్ ని డ్రామారావు అంటారు. పెద్దలు మీరు ఎమ్మెల్యేలు, డ్రామారావు, తోటి శాసనసభ్యుడు, తోటి మాజీ మంత్రి అట్లా మాట్లాడొచ్చా ఇలా మీరు? ఓకే మీరు సక్కదిద్దరనే కదన్నా, మీరు సక్కదిద్దరని మీకు జైలు పోతారన్న తెలంగాణ ప్రజలలో మళ్ళా సానుభూతి వస్తుందని చెప్పి నన్ను అరెస్ట్ చేయని కేటీఆర్ అంటున్నాడు. కేటీఆర్ పూర్తిగా ఫేరు లీడరు. జూబ్లీ ఓడిపోయినాక ఆయనకు మైండ్ దొబ్బింది. ఇప్పుడు ఏమంటే నేను 4 నెలలు అరెస్ట్ చేసి తెలంగాణ అంటే తెలంగాణ జైలు పోయినంత చేస్తే పొలిటికల్ గా మైలేజ్ వచ్చిందన్న ఆలోచన ఉందన్న మీ ఆరోపణ? 100% దానికే ఉపరాట పడుతున్నాడు. అరెస్ట్ కావాలి, సానుభూతి వస్తుంది, నెక్స్ట్ గెలవాలి. మొన్ననే సానుభూతి రావచ్చు అంచనాలో మీరు కూడా ఉన్నారు. కేటీఆర్ అన్నట్టుగా అరెస్ట్ జరగదు. మమ్మల్ని ఆశ్రదించారు ప్రజలు, 5 ఏళ్ళు మమ్మల్ని ఆశ్రదించారు. మా ముఖ్యమంత్రి ఉంటాడు, మా ప్రభుత్వం వస్తుంది, మా ముఖ్యమంత్రి ఉంటాడు. మమ్మల్ని ఆశ్రదించారు, అడుగుతాము.